ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు శ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలోనే చిలుకూరులోని గరుడ ప్రసాదం అని ఒక ప్రసాదాన్ని పంచారు. సంతానం ఎవరికైతే లేదో వాళ్ళు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని, కానీ చాలామంది అంటే చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ సంతానం లేని సమస్యతోటి ఎక్కువ మంది బాధపడే వాళ్ళే అయిపోతున్నారు. అంటే న్యాచురల్ బర్త్ అనేది చాలా తగ్గిపోయి అందరూ కూడా సో ఐవీఎఫ్లు కానీ దీనికే వెళ్తున్నారు ఎక్కువగా. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఈ సంతానం లేని సమస్య అనేది ఎందుకు పెరిగిపోతూ వస్తుంది? దీనికి ఏం చేస్తే ఆ సంతానం లేమిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి, సంతానం కలిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నేను కూడా చూశాను. ఆ రోజు నేను చేవేళ్ళ వెళ్దాం అనుకున్నాను. చేవేళ్ళ వెళ్తున్నాను, మొత్తం ట్రాఫిక్ జామ్. వీరు చిలుకూరు బాల దేవస్థానం వారు పండితులు అనౌన్స్ చేశారు, అందరికీ మేలు జరగాలని ఆయన ఉద్దేశం. గరుడ ప్రసాదం తింటే సంతానం అవుతుంది అని చెప్పారు. అంతే. ఆ గరుడ ప్రసాదం ఒక బుట్టలో పెడతారు, ఒక 5 కేజీల అన్నం లాంటిది ఉంటుంది. ఆ ప్రసాదం ఎంతమందికి అందుతుందో 50 మందికి అందుతుంది, ఒక 100 మందికి అందుతుంది. కానీ అది మీడియాలో ప్రచారం అయ్యేసరికి ఒకేసారి తండోపతండాలకి వెళితే ఆ రోజు నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఇంతమంది ఫర్టిలిటీ ఇబ్బందుల్లో ఉన్నారా, ఇంతమంది సంతానం లేక బాధపడుతున్నారని అర్థమైంది. సరే, దానికి కారణాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఒకటి, మనము తింటుందంతా విషమే. మనం ఎక్కడ మన బద్ధకం. ఒకప్పుడు రైతులు కూడా నిజాయితీగా పాడి పంట రెండింటినీ సరిగ్గా కాపాడేటువంటి వాళ్ళు. ఎరువులు ఏవైతే కృత్రిమ మందులు ఏవి వేయకుండా, హైబ్రిడ్ కాకుండా అన్ని దేశీ విత్తనాలు ఉండేటివి. దేశీ ఆవుల యొక్క గోమయంతో, దేశీ ప్రకృతి పద్ధతిలో ఆర్గానిక్గా ఒకప్పుడు పంటలు పండించేవాళ్ళు. ఒకప్పుడు ఫర్టిలిటీ బాగుండేది, ఎవరికి ఇబ్బందులు ఉండేటివి కాదు. ఇప్పుడు అందరూ స్వార్థం ఎక్కువైపోయింది మనుషుల్లో. ఇన్స్టెంట్ అన్నం కావాలా, 5 నిమిషాలు అయిపోతుంది, కుక్కర్లో పెడితే అయిపోయి. అది తింటే ఏమవుతుంది, ఫర్టిలిటీ ఉండదు, శక్తి రాదు. సో చికెన్ అంటే చికెన్ తింటారు. అది మామూలు చికెన్ అంటే బాయిలర్ కోడి. అది 60 రోజుల్లో తెగ తిని బలిసి బయటకు వస్తుంది. దానికి ఇంజక్షన్ ఇచ్చి తీసుకొస్తారు. అది తింటే ఇప్పుడు చూస్తున్నాం, మీరే చూస్తున్నారు, ఆడపిల్లలు 12 ఏళ్ళకి ఆడపిల్లలు 18 ఏళ్ళ ఆడపిల్లలాగా తయారైపోతున్నారు. ఆ చికెన్స్ తిని హార్మోన్స్ ఎక్కువైపోయి ఇంత పెద్ద కనిపించేస్తున్నారు అందరు కూడా. అంటే వయసు పైబడిన వాళ్ళకి కనిపించేస్తున్నారు. కారణం ఆహార నియమాలు సరిగ్గా లేకపోవడం. ఫస్ట్ ఒకటి చెప్తాను, సంతానం లేదు అని అంటే మీరు డైట్ చాలా ఇంపార్టెంట్. డైట్ చూసుకోండి. మీరు డైట్ పాటించకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా వేస్ట్. మీరు తినే ఆహారం పట్ల మొదలు జాగ్రత్త వహించాలి. ఇప్పుడు ఏదైనా ఒక దానికి మన జీవితంలో ఏదైనా ఒక లేమి ఉంది, ఒక ఫెసిలిటీ మన జీవితంలో లేదు అంటే అది ఒక దుఃఖం. మనకి దుఃఖములు 3 రకాలుగా ఉంటాయి: ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం. ఆది భౌతిక దుఃఖంని మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే, ఆది భౌతిక దుఃఖం ఇప్పుడు శరీరంలో రుగ్మతలు ఉంటే కదా సంతానం లేకపోవడం. సాధ్యమైనంతటికి అందరికీ మైండ్లో ఉండేది అదే. అంటే పీసీఓడి ఇష్యూస్ వస్తున్నాయి చాలామంది. ఇప్పుడు 100కి 10లో 8 మంది కాదు 7 ఆడవాళ్ళకి పీసీఓడి ఇష్యూస్ ఉంటున్నాయి, థైరాయిడ్ ఇష్యూస్ ఉంటున్నాయి. కామన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ లేడీస్లో చాలా జరిగిపోతున్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఎవడూ పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. డాక్టర్లు చెప్పేదంతా చెప్తారు, కాకపోతే మరీ ఉచిత సలహాలు ఇస్తే వాళ్ళ కడుపు కొట్టిన వాళ్ళు అవుతారు కదా, వాళ్ళకు కూడా డబ్బులు రావు. ఇప్పుడు అందరికీ సర్వైకల్ క్యాన్సర్ వస్తే కదా ఒక క్యాన్సర్ కంపెనీ బతికేది. సో మొన్న కూడా మీ సుధామూర్తి గారు రాజ్యసభలో చెప్తున్నారు, ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యం పట్ల పట్టించుకుంటారు కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల పట్టించుకోరు. సో ప్రభుత్వం మనమే పట్టించుకోవాలి అని చెప్పి ఆమె చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది. సో ఈ మధ్య సర్వైకల్ క్యాన్సర్ అందరికీ ఎక్కువ అయిపోయింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆహార నియమము మన జీవితాన్ని కాపాడుతుంది. ఆహారం ఫస్ట్, తిండి ఆహారం సరిగ్గా చూసుకోవాలి. తర్వాత యోగా ప్రాణాయామం, ఇది రెండవది చాలా కీలకం. ఆది భౌతిక దుఃఖానికి ఈ 2 చాలా కీలకమైనవి. అంటే శారీరక దుఃఖం ఏదైతే ఉందో ఈ 2 చాలా కీలకమైనవి. తర్వాత వచ్చేది మా పార్ట్, ఆస్ట్రాలజర్ పార్ట్. ఏంటిదంటే ఆది దైవిక దుఃఖం. మీకు పితృదోషమున్నా, సర్పదోషమున్నా, అంటే పూర్వజన్మలో ఏదైనా తప్పు చేస్తే
ఏదైనా కర్మ అనుభవం, ఏదైనా చేయరాని తప్పు చేసిన అలాంటి తప్పులు ఏంటి అనేది కూడా చాలా కొన్ని చెప్తాను, జాగ్రత్త వినండి. ఎందుకోసం అంటే ఈ తప్పులు చేస్తే భవిష్యత్తులో మీకు కూడా అవే జరుగుతాయి. ఒకటి, తల్లికి బిడ్డని దూరం చేయకూడదు. అంటే తల్లికి బిడ్డని దూరం చేయకూడదు. బిడ్డ పాలు తల్లికి బిడ్డ పాలు ఏదైతే ఉంటుందో ఆ బిడ్డ పాలు తల్లికి తాగనివ్వకుండా దూరం చేయకూడదు. చాలామంది పెద్ద తప్పు చేస్తారు. ఇది ఎక్కడ జరుగుతుందో జాగ్రత్తగా చెప్తాను నేను. చాలామంది కుక్క పిల్లలతో కూడా వ్యాపారం చేస్తారు, తల్లి బిడ్డలతో వ్యాపారం చేస్తారు, జంతువులతోటి. అవి బిడ్డలు పుట్టగానే తల్లికి దూరం చేసేస్తారు ఆ పాలు తాగకుండా. అది ఎంత దుర్మార్గం అంటే ఆ బాధ ఏదో మీకు రావడానికి దేవుడు ఇది ఇస్తాడు. తల్లి బిడ్డల్ని ఎప్పుడు దూరం చేయకూడదు. ఒక బిడ్డ తల్లి దగ్గర పాలు తాగినంతసేపు, తృప్తిగా పాలు తాగి అది ఉన్నంతసేపు దాన్ని తల్లి ప్రేమకు దూరం చేయకూడదు. ఎవడైతే ఆ తప్పు చేస్తారో వాళ్ళ ఇండ్లలో ఇదే సమస్యలు వస్తాయి. అవి మీకు తెలియకపోవచ్చు, మీరు పూర్వజన్మలో చేసి ఉండొచ్చు, మీ పూర్వీకులు ఎవరైనా చేసి ఉండొచ్చు, ఇవి జరుగుతాయి. ఒకటి. రెండవది, స్త్రీ హత్య, శిశు హత్య. స్త్రీని చంపకూడదు, శిశువుని కూడా చంపకూడదు. ఇప్పుడు చాలామంది ఇళ్లలో గర్భస్రావం చేస్తారు, కావాలని గర్భస్రావం చేయించే వాళ్ళు దుర్మార్గులు కూడా ఉంటారు. తర్వాత స్త్రీలను చంపడానికి అంటే ఇంకోళ్ళతో సంబంధం పెట్టుకోను ఏదో చేసి స్త్రీ హత్య చేస్తారు. స్త్రీ హత్య చేసినా, శిశు హత్య చేసినా దానికి కూడా ఈ కర్మ అనుభవించాల్సిందే. ఏ ఇళ్లల్లో అయితే కనుక స్త్రీలు ఆత్మహత్య చేసుకోవడానికి చనిపోతారు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడం చనిపోతారు, వాళ్ళకి సరిగ్గా పరిష్కారాలు చేయలేదు, వాళ్ళ ఇంట్లో ఇవే దోషాలు వస్తాయి. మెయిన్ సంతాన దోషమే వస్తుంది. ఎందుకోసమంటే దేవుడికి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఇవ్వడు. ఇంకా ఇవి దుర్మార్గ పనులు మీ ఇంట్లో జరిగాయి, మీరు దీనికి ప్రాయశ్చిత్తం చేయలేదు కాబట్టి మీకు సంతానం ఇవ్వను అంటారు. ఇవన్నీ కూడా మనకి స్త్రీ శాపము, తర్వాత ఋషి శాపం కూడా ఉంటుంది, ఋషి శాపం ఉంటుంది. తర్వాత చిన్న పిల్లల్ని అంటే ఏమీ తెలియని చిన్న పిల్లల్ని, చంటి పిల్లల్ని కొట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. నిర్దాక్షిణ్యంగా కొట్టకూడదు. అంటే దండించడం వరకు ఎంత అంటే ఏదో చిన్నగా ఒక 10 నిమిషాల్లో నొప్పి తగ్గిపోయేటట్టు అలా దండించవచ్చు. కానీ ఆ దండన ఎలా ఉంది అంటే ఏదో నీ ఆక్రోషం తీర్చుకోవడానికో నువ్వు దండన చేసావనుకో సంతానం కలగదు. నా స్వానుభవం చెప్తున్నాను. నేను చిన్నప్పుడు మా గురుకులంలో మేము విష్ణు సహస్రం చదువుతూ ఉంటాం. సాయంత్రం 6 నుంచి 6:30 వరకు విష్ణు సహస్రం చదువుతాం. నేను క్రికెట్ ఆడుకొని రావాలి. మేమంతా 5:30 నుంచి 6:30 వరకు, మాకు 6 గంటల వరకు 1 గంట సేపు టైం ఇస్తారు క్రికెట్ ఆడుకోవడానికి. సో ప్లే గ్రౌండ్ నుంచి వచ్చేసరికి నాకు 5 నిమిషాలు లేట్ అయింది. నేను కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి. 5 నిమిషాలు లేట్ అయినందుకు నన్ను నిల్చోబెట్టారు. అందరు కూర్చొని చదువు నిల్చోబెట్టారు. పనిష్మెంట్ ఓకే, నిల్చున్నా. నేను కళ్ళు మూసుకొని విష్ణు సహస్రం చదువుతున్నా, కళ్ళు మూసుకొని చదువుతున్నా. వాడికి నా మీద ఏ కోపం వచ్చిందో తెలీదు, ఏమో తెలీదు. ఆ ఇన్ఛార్జు వాడు నా కళ్ళు మూసుకున్నప్పుడే గట్టిగా కొట్టాడు నన్ను. అది ఇప్పటిదాకా నాకు గుర్తుంది, నా మైండ్లో ఉంది. ఎందుకు కొట్టాడో కారణం తెలియదు, గట్టి కొట్టాడు. తర్వాత నేను ఈ మధ్య కాలంలో తెలుసుకుంది ఏంటంటే వాడికి పెళ్ళయింది కానీ వాడికి ఇప్పటికీ పిల్లలు కాలే. వాడు నన్ను అడుగుతున్నాడు, ఒరే ప్రదీపు ఎందుకురా నాకు పిల్లలు అవ్వట్లేదు, నేను కాలసర్ప దోషం చేశానురా, పెద్ద సర్పమండలం వేశానురా, నాకు ఫోటోలు చూపిస్తున్నాడు. నువ్వు ఎంత పెద్ద సర్పమండలం వేస్తే ఏం ప్రయోజనం? చిన్నప్పుడు అతను నన్నే కాదు చాలామంది పిల్లల్ని కొట్టేవాడు అనమాట. మా గురుకులంలో దారుణంగా కొట్టేవాడు. మళ్ళీ అట్లా ఇట్లా కాదు, ఏదో ఆక్రోషం అన్నట్టు కొట్టేవాడు అనమాట. ఏదో నాకు ఇప్పటికి గుర్తుంది, ఈ క్లాత్ తడి పంచలు ఉంటాయి కదా, పంచని తడిపి దాన్ని చుట్టూరుగా తిప్పి తడి పంచతో కొట్టేవాడు. అంత గట్టిగా దెబ్బలు తాకేటి మాకు తడి పంచతో. ఎందుకు కొట్టేవాడు తెలియదు, కొట్టేవాడు. వాడి యొక్క ఆక్రోషం ఫలితం వాడికి దేవుడు పిల్లలు ఇవ్వలే, వాడికి జీవితంలో పిల్లలు ఇవ్వలే వాడికి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది టీచర్ పొజిషన్లో ఉంటారు, దండించే పొజిషన్లో ఉంటారు, కానీ ఆ దండన ఎలా ఉండాలంటే వాళ్ళు కొంచెం భయపడి రియలైజ్ అయ్యేటట్టు ఉండాలి. కానీ అదేదో వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నట్టు ఉండకూడదు. అది ఇంకోటి ఏంటంటే గుడ్లు పలగొడతారు చాలామంది. అసలు గుడ్డు ఆహారం తినకూడదు అని శాస్త్రం చెప్తుంది, అయినా గుడ్లు పలగొడతారు. ఇది అది కామన్ అయిపోయింది. ఇప్పుడు నేను గుడ్డు పలగొడతారంటే ఇప్పుడు ఏం చేస్తారంటే నానెత్తి పలగొట్టేటట్టు ఉంటారు. ఎందుకోసం అంటే అది ఒక పెద్ద యూనియన్ అయిపోయింది, మీరు మా బిజినెస్ని మొత్తం నాశనం చేస్తున్నట్టు. సో ప్రతి ఒక్కదానికి ఒకటి, తల్లి నుంచి బిడ్డని వేరం చేయకండి, అంతే. ఆ గుడ్డు అనేది కూడా బిడ్డనే, కాకపోతే అది ఆప్యాయతతోటి కందా లేకపోతే ఎట్లా కందా మనకు తెలియదు. కానీ సో అలా తల్లిని బిడ్డని ఎప్పుడైతే వేరం చేస్తారో ఈ శాపాలన్నీ కూడా పడతాయి. ఇంకా నానా రకాలుగా ఉంటాయి,
ఎంత చెప్తే మీకు అంత దుఃఖం వస్తుంది. ఎందుకోసం అంటే అగ్ని పురాణంలో ఉంటాయి ఇవన్నీ కూడా. అగ్ని పురాణం తీస్తే ఎన్ని రకాల పాపాలు ఉంటాయని చెప్తుంది. అందుకే మాకు సంధ్యావందనం చెప్తారు, రాత్రిస్థ ధవలంపతు అహస్త ధవలంపతు అని చెప్పి, అంటే సంధ్యావందనం చేసేటప్పుడు నేను రాత్రి నుంచి పొద్దున వరకు ఏమైనా తప్పులు చేసినా నన్ను సూర్య భగవానుడు క్షమించునుగాక, పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసిన తప్పులు సూర్య భగవానుడు క్షమించునుగాక అని ఉదయ సంధ్య సాయంత్రం సంధ్యలో తప్పకుండా సంధ్యావందనంలో ప్రాయశ్చిత్తం కోరుకోవాలి. అలా ఎంతమంది మనం భగవంతుని ప్రాయశ్చిత్తం అడుగుతున్నాం? అడగట్ల. సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంది అని అంటే యజ్ఞ కార్యక్రమం, ప్రాయశ్చిత్తముతో యజ్ఞం చేయటం. దానికి 3 విధానాలు ఉంటాయి, 3 పూజలు ఉంటాయి. దాన్ని ఏమంటారు అంటే పుత్రకామేష్టి యాగము అంటారు. ఈ పుత్రకామేష్టి యాగము చేసే పద్ధతి ఏమిటంటే ఇది ప్రప్రథమంగా చేయాల్సింది ఏంటంటే సౌభాగ్య యోగంలో చేయాలి. ఏ యోగము? సౌభాగ్య యోగంలో చేయాలి. వేరే ఏ యోగంలో పనికిరాదు. సౌభాగ్య యోగం చాలా కీలకం. ఎందుకోసం అంటే ఇదే సౌభాగ్యం కదా. సౌభాగ్యం అంటే ఏంటి? భవిష్యత్తుకు సంతానం కలిగేదే సౌభాగ్యం. సో నెలకి ఒకసారి మాత్రమే సౌభాగ్య యోగం వస్తుంది, 2 సార్లు వస్తుంది సౌభాగ్య యోగం. ఆ సౌభాగ్య యోగములో ఈ యాగం చేయాలి. ఏది? పుత్రకామిష్టి యాగం చేయాలి. అది శ్రావణ మాసం చాలా మంచిది. శ్రావణ మాసంలో సౌభాగ్య యోగము పౌర్ణమికి ముందు వెనక రోజుల్లో వస్తుంది సౌభాగ్య యోగం. ఈ యాగం చేయాలి అంటే ముందుగా ఏం చేయాలంటే దీనికి ఒక పద్ధతి. మొదలు ప్రాయశ్చిత్తం, తర్వాత యాగం, తర్వాత ప్రసాదం. 3 పద్ధతులు ఉంటాయి. పూర్వ పద్ధతి ఏంటంటే ప్రాయశ్చిత్తం. అంటే ఉదయం ఏం చేయాలి? ఆశ్లేష బలి చేయాలి. అంటే ఎవరైనా దాదాపుగా 81 పిండాలు పెట్టడం ఉంటుంది. ఏకాశీతి పిండ వితరణ ఉంటుంది. అంటే 81 రకాల దోషాలకు 81 పిండాలు పెట్టడం ఉంటుంది. అలా పిండాలు పెట్టి ఆ ప్రాయశ్చిత్తం చేయాలి. మనకి తెలుసో తెలియకనో మన వంశంలో ఎవరైనా చనిపోయినా, అకస్మాత్తుగా మరణం జరిగినా, ఇప్పుడు మనం కారు నడిపిస్తూ ఉంటాం, మనకు తెలియకుండా పాము వస్తుంది, దాన్ని తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాం. మొన్న ఎవరిగో నడిపిస్తూ ఉంటే కోతి అడ్డం వచ్చిందంటే కోతిని వేసేసుకుంటూ వెళ్ళిపోయారు. మన కంట్రోల్లో ఉండదు. మనకి వెర్రి 120 స్పీడ్లో పోతే ఏదో అద్భుతాలు జరుగుతాయి, కోట్ల డబ్బులు వచ్చేస్తుంది 120 స్పీడ్లో పోతే. అదే 60 స్పీడ్లో జరిగితే మనకేం రావు అయిపోయాయి. సో 60 స్పీడ్లో పోవడానికి మనకు కష్టం, కానీ కంట్రోల్ చేసుకోలేము. అదే మనిషి చచ్చిపోతే మాత్రం కేసు అవుతుంది. కోతి పాము చనిపోతే మాత్రం కేసు కాదు, బికాస్ అవి ప్రాణం కాదు కదా మన లెక్కలో. సో కానీ దేవుడి లెక్కలో మాత్రం ప్రాణం ప్రాణమే. సో వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం ఇవ్వాలి. దేవుడు ఏం చెప్తాడు అంటే నువ్వు తప్పు చేసినా, నీకు తెలిసి తెలియక తప్పు చేసినా నువ్వు పశ్చాత్తాపడు, ప్రాయశ్చిత్తపడు, దానికి పిండ వితరణ చేయి. దాన్ని ఆశ్లేష బలి అంటారు. ఆశ్లేష బలి చేసి కాకపిండం పెట్టాలి. పెట్టి ప్రమాణం చేయాలి. ఆ రోజు నేను చేపిస్తాం కూడా మేము ప్రమాణం. ఏమిటి? ఇక్కడి నుంచి హింసా మార్గం వదిలేస్తాము, ప్రకృతికి హితమైన పనులే చేస్తాము, మనస్సు నుంచి కానీ శరీరం నుంచి కానీ వాక్కు నుంచి కానీ ఎక్కడ ఏ హింసను కోరుకోము, చెట్లను పెంచుతాము, ప్రతి ప్రాణికి ఆకలిన్న ప్రతి ప్రాణికి అన్నం పెడతాము, తల్లికి బిడ్డని దూరం చెయ్యము, ఇలాంటివి కొన్ని ప్రతిజ్ఞలు చేయిస్తాం. చేయించిన తర్వాత దానికి ప్రాయశ్చిత్తం అయిపోతుంది. ఈ ప్రాయశ్చిత్తం అయిపోయిన తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసి శుద్ధి అయ్యి అప్పుడు పాయసాన్నముతో కృష్ణయాగం చేయాలి. దీన్ని పుత్రకామేష్టి యాగం అంటారు. పాలు, తర్వాత ఆవు నెయ్యి, తర్వాత ఇంకా జీడిపప్పు, ఇతరమైనటువంటి ధాన్యములతో అన్నముతో కలిపి చేసినటువంటి తీపి అన్నం, బెల్లం అన్నం ఉంటుంది. ఆ బెల్లం అన్నము చరువు వేస్తూ విశేషమైన కృష్ణ మంత్రం ఉంటుంది. ఆ కృష్ణ మంత్రముతో మరి అమ్మవారి యొక్క మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రములతోటి విశేషంగా యజ్ఞం జరుగుతుంది. హవిస్సు నివేదన చేయాలి. హవిస్సు నివేదన చేసిన తర్వాత మిగిలిన పాయసాన్ని యజ్ఞ ప్రసాదంగా తినాలి. ఇది 2వది. ఇక 3వది ఏమిటంటే ఆరోగ్య నియమాలు తెలుసుకోవడం. గురువు దగ్గర నుంచి ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం తినకూడదు, ఎలాంటి ప్రాణాయామం చేయాలి, ఎలాంటి ఆసనాలు వేయాలి, ఇవన్నీ కూడా గురువు దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్ 3వ పార్ట్ ఏంటంటే నవనీత లేపన పూజ. శ్రీచక్రానికి నవనీత లేపనం పెట్టి శ్రీ విద్యోపాసకుడైన గురువు నుంచి ఆ యొక్క నవనీతం అంటే ఏంటి? వెన్న, ఉప్పు కలపని వెన్నను ప్రసాదంగా గురువు నుంచి స్వీకరించాలి. దీనితో పుత్రకామేష్టి యాగం పూర్తిగా సమాప్తమవుతుంది. ఈ పుత్రకామేష్టి యాగము శ్రీ విద్యోపాసకుల దగ్గరనే చేయించుకోవాలి. శ్రీ విద్య తెలిసి ఉండాలి, అమ్మవారి తత్వం తెలిసి ఉండాలి. లలితా సహస్రనామములో ఏ నామము చదివినా అమ్మవారి యొక్క రూపము తన కళ్ళు కనబడాలి.
దేవి సప్తశతి చదివినా ప్రతి మంత్రము చదువుతూ ఉంటే ఆ అమ్మవారు ఏ శ్లోకములో ఏ సందర్భములో ఏ అవతారం ఎత్తింది, ఏ విధంగా శత్రు సంహారం చేసింది, ప్రతి ఒక్క మంత్రార్థము కన్నుల ఎదుట కనబడే గురువు ఉండాలి. అతడే వరం ఇవ్వగలిగే గురువు అవుతాడు. వేరే మంత్రము టేప్ రికార్డులో వచ్చిన మంత్రము, మంత్రార్థం తెలియని గురువు మంత్రము రెండు ఒకటే. మంత్రార్థం తెలిసిన గురువు ఉండాలి, అతడే శ్రీ విద్య ఉపాసకుడు. శ్రీ విద్య తెలిసి ఉండాలి. శ్రీ విద్య అంటే అర్థం ఏంటంటే అమ్మతత్వం ఏంది తెలియాలి. ఆ అమ్మతత్వం తెలియాలంటే దేవి భాగవతం చదవాలి, లలితా సహస్రం చదవాలి, వరి వస్య రహస్యం తెలియాలి. చాలా ఉంటుంది అమ్మతత్వం. కానీ నాకు తెలిసి నేను గురువులను చూశాను, వాళ్ళకి ప్రేమించే తత్వం ఒకటే తెలిసిన గురువులు ఉన్నారు, వాళ్ళు కూడా అమ్మతత్వం తెలిసిన వాళ్ళు. ఎందుకోసం అంటే అమ్మతత్వం ఏంటి? ఇవ్వడం, ప్రేమించడం. అలాంటి గురువులు కూడా నేను చూశాను. నేను వాళ్ళకి మంత్రాలు రావు, ఏం రావు, కానీ వాళ్ళు ఇచ్చిన అన్నీ కూడా సిద్ధి జరిగాయి. అలాంటి గురువులు కూడా నేను చూశాను. అందులోపల మా నాన్నగారు పెద్ద శాస్త్రాలు ఏం నేర్చుకోలేదు, కానీ ఆయన చేతిలో ఎవరెవరికి ప్రసాదం ఇచ్చారో అందరికీ మేలు జరిగింది. ఆయన చేతిలో ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారో అంతమందికి పిల్లలు కలిగారు, అంతమంది బాగున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే గురువు చాలా ముఖ్యమైనటువంటి వాడు. కాబట్టి ఈ పుత్రకామేష్టి యాగము ఈ ఆగస్టులో శ్రావణ మాసంలో 18వ తారీఖు వస్తుంది, ఆదివారం వస్తుంది, ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. ఆ రోజు ఇంకొక అద్భుతం తెలుసా? ఇది భవిష్యత్తు మొదలే చెప్తున్నాను, చూడండి. శ్రావణ మాసము 18వ తారీఖు, ఆగస్టు 18వ తారీఖు ఉత్తరాషాఢ నక్షత్రంలో వర్షం పడుతుంది. ఆ వర్షపు నీరు ఒడిసిపట్టి ప్రతి గర్భిణీ స్త్రీ, గర్భం దాల్చాలనుకున్న ప్రతి స్త్రీ తాగండి, ప్రతి పురుషుడు తాగండి. మీకు శరీరంలో ఉన్న ఏవైతే రుగ్మతలు ఉన్నాయో అవి దైవం పోగొడతాడు. ఆ సంకల్పంతో తాగండి. ఆ నీటిని ఒడిసిపట్టి 48 రోజులు తాగండి, అద్భుతాలు జరుగుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం సౌభాగ్యయుగంలో వర్షం ఖచ్చితంగా పడుతుంది. డేట్ రాసుకోండి, ఇది ఆగస్టు 18వ తారీఖు ఖచ్చితంగా వర్షం పడుతుంది. మీరు ఒకవేళ ఈ పుత్రకామేష్టి యాగము చేయలేకపోయినా కనీసం ఆ వర్షం నీళ్ళు ఒడిసిపట్టైనా సరే తాగండి. కుంభాలు పట్టుకోండి, కనీసం ఒక 25 లీటర్లు అయినా పట్టి పెట్టుకోండి. రోజుకు ఒక 100 గ్రాములు 100 ml తాగినా చాలు. 108 రోజులు ఆ నీళ్లు తాగండి. ఆరోగ్య శరీరంలో రుగ్మతలు పోతాయి. కానీ నేను చెప్తున్నా కదా, ఈ వీడియో నేను చెప్పింది ఏంది, 3 దుఃఖాలకు చెప్పాను. ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం. ఎందుకోసమంటే గురువుగారు మీకు అన్నీ చెప్తారు, ఆహార నియమాలు చెప్తారు, యోగా చెప్తారు. ఏంటంటే ఇది మానసిక ఉల్లాసం కోసం, మానసిక విజ్ఞానం కూడా కావాలి. నీ మనసు కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నీ మనసు ప్రిపేర్ అయ్యి లేదు అంటే దేవుడు నీకు ఇవ్వడు. మనస్సు కూడా ప్రిపేర్ అవుతేనే శరీరం ప్రిపేర్ అవుతుంది. మనస్సు ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, శరీరం ప్రిపేర్ అవ్వదు. ఇప్పుడు నీ మనసు కాంక్షించట్లేదు ఒక స్త్రీని, అలాంటి స్త్రీతో నువ్వు సంతానం సరిగ్గా పొందలేవు. నువ్వు జరుగుతుంది. నీ మనస్సు కాంక్షించాలి. మనస్సు కాంక్షించినప్పుడే నీకు సంతానం, హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవుతుంది, అలాంటి చక్కని సంతానం వస్తుంది. నేను ఎంతోమంది చూసా, ఇష్టం లేని పిల్లలు కానీ ఆ ఏడ్చుకుంటూనే పుడతారు. ఇష్టం లేకుండా కొంతమంది పిల్లలు అంటారు, ఏదో బలవంతం కొద్దికి అత్తమామల కోసమో, తల్లిదండ్రుల కోసమో, మొగుడు కోసమో ఇష్టం లేకుండా అంటారు. వాళ్ళు జీవితాంతం ఏడిపిస్తారు. వాళ్ళు ఇష్టం లేకుండా 9 నెలలు అంటారు కదా, వాళ్ళు 9 ఏళ్ళు ఏడిపిస్తారు వీళ్ళని. ఏడుపుకొట్టు పిల్లలే ఉంటారు వాళ్ళు. అది యద్భావం తద్భవతి. నువ్వు నీ గర్భం దాల్చినప్పుడు నువ్వు ఏ భావంతో పిల్లాన్ని కన్నావో అదే భావంతో పిల్లవాడిని నేను ప్రేమిస్తాడు. గురుగారు, ఈ పుత్రకామేష్టి యాగం అనేది మీ సన్నిధిలో జరుగుతుందా? మీరు జరిపిస్తారా? మా అమ్మవారు శ్రీ 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 లలితా త్రిపుర సుందరిదేవి అమ్మవారు కోరిన వారికి కొంకు బంగారం. ఆమె తప్పకుండా అందరికీ వరాలు ఇస్తుంది. ఇప్పటికీ చాలామందికి మేలు జరిగింది. ఆ అమ్మ సన్నిధిలోనే ఆగస్టు 18వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పుత్రకామేష్టి యాగం ఉంటుంది. ఎవరికైనా మీకు చేయించుకోవాలి అనుకుంటే అందరు రండి. కేవలం నవనీత ప్రసాదం కావాలి అనుకున్నా ఫ్రీగా ఇస్తాను. అందరికీ నవనీత ప్రసాదం ఫ్రీగా ఇస్తాను, అందరు కూడా రావచ్చు. కాకపోతే కొంచెం దూరం ఉంటుంది. మా అమ్మవారి గుడి ఎక్కడో నిజామాబాద్లో ఉంటుంది, హైదరాబాద్కి ఎక్కడో ఉండే దూరంలో ఉంటే. సో మీరు అందరూ కూడా వచ్చి ఫ్రీగా అయితే ప్రసాదం తీసుకోవచ్చు. కానీ యజ్ఞం చేయాలనుకునే వాళ్ళు మాత్రం టెంపుల్కి డొనేషన్ ఇవ్వాలి. సో ఎవరైనా ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి గురువుగారిని కాంటాక్ట్ అయ్యి సో పుత్రకామేష్టి యాగానికి ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి కూడా, పుత్రకామేష్టి యాగానికి ఎవరు పడితే వాళ్ళు ఆ రోజు సడన్గా వస్తా అంటే అలో చేయం. ముందుగానే వాళ్ళ జాతకం చూపించుకోవాలి, రిపోర్ట్ చూపించుకోవాలి. ఎందుకోసం అంటే ఇది అన్నిట్లా కాదు, అందరిగా వచ్చేసేయండి పూజలు చేసుకోండి జరిగిపోతుంది కాదు. దీన్ని ఎగ్జామినేషన్ చేయాలి, వాళ్ళ జాతకం ఎగ్జామినేషన్ చేయాలి.
వాళ్ళ జాతకంలో ఏం దోషం ఉంది, యోగం ఉందా లేదా. సో నేను అబ్జర్వేషన్ చేసి దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ చేపిస్తాం. అలా చేస్తేనే రావాలి, లేకపోతే రాకూడదు. ఇది ఒక సిస్టమ్, పద్ధతి ఉంటుంది. ఎందుకోసమంటే ఇది తప్పకుండా జరగవలసింది కదా, రిజల్ట్ ఓరియంటెడ్గా మేము చేస్తాం కాబట్టి నీకు రిజల్ట్ వస్తుందా లేదా, నీ జీవితంలో ఆ యోగం ఉందా లేదా, అండ్ నీకు పశ్చాత్తాప గుణం ఉందా లేదా అని ఫస్ట్ నేను చూస్తాను. నీకు పశ్చాత్తాప గుణం లేదు, డబ్బు మదం ఉంది, నేను రానివ్వను. ఎందుకోసమంటే డబ్బు ఇచ్చినంత మాత్రాన దైవం అనుగ్రహం ఇవ్వదు. నీకు చెప్పాను కదా, ఆశ్లేష బలిలో ప్రాయశ్చిత్తం ఉంటుంది. నీకు ఆ ప్రాయశ్చిత్త గుణం ఉండాలి, సంతానం కావాలన్న ఆతృత ఉండాలి, డబ్బు మదం ఉండకూడదు. ఆ ఉంటేనే నేను అలో చేస్తాను, లేకపోతే అలో చేయను. ఆగస్టులో జరిపిస్తారా? ఆగస్టు 18వ తారీఖు. 18వ తారీఖున. ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ లోపే వచ్చి చూపించుకోవచ్చు, జాతకాలు చూపించుకొని మొదట. అందరు ఫోన్లలో మాట్లాడుకోవచ్చు. ఫోన్లలోనే అందరితో వీడియోలో మాట్లాడి ఎస్ మీకు యోగం ఉంది మీరు రండి అంటే రావాలి, లేకపోతే రావద్దు. గురుగారు, పుత్రకామేష్టి యాగం ఎందుకు చేయాలి, ఎలా చేసుకోవాలి, ఈ విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.